యోసేపుకి శ్రేష్టమైన వస్త్రం ధరింపచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళ అన్నలు ఏం చేశారంటే, నీకు అంత అందమైన వస్త్రం కావాలరా అని చింపారు. ఏం చేశారు? పరలోకం చూస్తా ఉంటది, వస్త్రం చింపుతావా, నా టైం వచ్చినప్పుడు వస్త్రం వేస్తాను. యోసేపు ఎందుకు తెలుసా తప్పించుకున్నాడు? అతనికి బదులుగా ఒక గొర్రె పిల్ల ఆ రోజు చచ్చింది. ఒక గొర్రె పిల్లను చంపి అతని వస్త్రములో ఆ ఒక రక్తాన్ని వేశారు. పరలోకం చూసింది, జాలి పడింది. ఇది నా కుమారుడి యొక్క త్యాగము. హల్లెలూయా. యాకోబు ఎందుకు కాపాడబడ్డాడు తెలుసా? తండ్రి శాపము నుంచి. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలా, వాళ్ళ అమ్మ ఒక గొర్రె పిల్ల చెప్పండి ఆయన మీద కప్పింది. అప్పుడు గొర్రె పిల్ల ఆ ఒక వస్త్రాన్ని పైన వేసుకొని తండ్రి ముందు పోయి నిలబడినప్పుడు పరలోకం చూస్తుంది, అది నా కుమారుడు. నువ్వు గాని నేను గాని యేసు ప్రభుని ధరించుకొని పోతుంటే ఈ భూమిలో శాపమే ఉండదు, శాపమే ఉండదు. నిన్ను శపించాలని ఏ నోరు ఎత్తినా అది జరగనే జరగదు. దేవుని బిడ్డలారా.